జీఎస్టీ పన్ను విధానానికి సంబంధించి తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం అంగీకరించింది. 12, 28% స్లాబులు తొలగించి 5, 18% స్లాబులు మాత్రమే ఉంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28% పన్ను స్లాబులున్నాయి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే 5, 18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబులను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది. 12%, 28% స్లాబులను తీసివేయడం వల్ల నష్టపోతున్న ఆదాయం అంతంత మాత్రమేనని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి జీఎస్టీ వసూళ్లలో ఇప్పుడు 12% స్లాబ్ ద్వారా 5%, 28% స్లాబ్ ద్వారా 11% ఆదాయమే వస్తుంది. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనుంది.